హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మా ఆయన చికెన్ బిర్యానీ చేయమని చెప్పారండి. అలానే వింగ్స్ కూడా తీసుకొచ్చారు. నేను ఇప్పుడు వింగ్స్ చేయలేను, ఈవినింగ్ చేసిస్తాను, ఇప్పుడు బిర్యానీ చేసిస్తాను చెప్పాను. సో వెదర్ చాలా చల్లగా ఉందండి, వేడి వేడిగా బిర్యానీ చేసేద్దాం. రైస్ ముందుగా కడిగి నీట్గా పెట్టుకున్నానండి పక్కన. సో మా అత్తమ్మ, చిన్న అత్తమ్మ ఇచ్చి పంపించారు ఫ్రూట్స్, పాప కోసం మురుకులు ఇచ్చి పంపించారు. నిన్న మా మామయ్య వచ్చారు, బనానా తీసుకొచ్చారు. సో యాపిల్స్ అంటే పాపకి ఇష్టం అండి కొంచెం బాగా. తను తినేది అవి ఒకటే, బనానా కూడా తింటుందండి. సో చికెన్ బిర్యానీ చేసేద్దాం రండి. ఫస్ట్ నెయ్యి వేసుకున్న, ఆయిల్ పోసుకున్న, డాల్డా వేసుకున్నానండి. బిర్యానీ మసాలా అన్నీ వేసుకున్నాను. సో ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ కూడా వేసుకున్నానండి. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసుకున్నాను. తర్వాత చికెన్ వేసుకున్నాను. సాల్ట్ తగినంత, కారం, పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి కారం మీకు తగినంత వేసుకోండి. గరం మసాలా, చికెన్ మసాలా వేసుకున్న, ధనియాల పొడి, చికెన్ వేసుకున్నాం కదండి. ఆ తర్వాత లాస్ట్లో కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి. సో ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత చికెన్ కొంచెం ఉడికిందని అర్థం చేసుకొని మనం రైస్ వేసుకోవాలండి. ఇలా పైకి రావాలండి ఆయిల్ అంతా. రైస్ వేసుకున్నాను. నేను 3 కప్స్ తీసుకున్న రైస్, మనం 5 కప్స్ వాటర్ పోసుకోవాలండి. ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. సో మూత పెట్టేయాలి. సో చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. వేడి వేడి బిర్యానీ అండి. మా ఆయన వింగ్స్ ఫ్రై ఎక్కడ అని అడుగుతున్నానండి. నేను ఇప్పుడు చేసే టైం లేదు, ఈవినింగ్ చేయిస్తాను అని చెప్పాను. సో ఈ బిర్యానీ తిను అని చెప్పానండి. సో ఫైనల్లీ బిర్యానీ. ఇది రైతా అండి, ఆనియన్ కట్ చేసి పెట్టాను. సో వేడి వేడి బిర్యానీ ఇలా స్పైసీగా ఉందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.